రెడ్ బుక్ అంశంపై నారా లోకేష్ కు సిఐడి నోటీసులు పంపింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి కోర్టుని అధికారులు ఆశ్రయించారు. నారా లోకేష్ కి నోటీసులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అనుమతించారు. వాట్సాప్ లో లోకేష్ కు సిఐడి నోటీసులు పంపింది. నారా లోకేష్ కు రెడ్ బుక్ అంశంపై సిఐడి నోటీసులు పంపించింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారు అంటూ సిఐడి కోర్టుని అధికారులు ఆశ్రయించడం జరిగింది. అయితే నారా లోకేష్ కి ప్రస్తుతం వాట్సాప్ లో అధికారులు నోటీసులు పంపడం జరిగింది. నోటీసులు ఇచ్చేందుకు న్యాయమూర్తి కూడా అనుమతించడంతో నోటీసులు పంపించారు. వాట్సాప్ లో లోకేష్ కి సిఐడి అధికారులు నోటీసులు పంపడం జరిగింది. రెడ్ బుక్ అంశంపై నారా లోకేష్ కి ఇప్పుడు సిఐడి అధికారులు నోటీసులు పంపారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమని బెదిరిస్తున్నారు అంటూ కూడా సిఐడి కోర్టుని అధికారులు ఆశ్రయించడం జరిగింది. అయితే జనవరి 9న వాయిదా వేసింది హైకోర్టు ఈ అంశానికి సంబంధించి. అయితే ప్రస్తుతం రెడ్ బుక్ అంశంపై నారా లోకేష్ కి సిఐడి అధికారులు నోటీసులు పంపారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమని బెదిరిస్తున్నారు అంటూ కూడా సిఐడి కోర్టుని ఆశ్రయించారు. వాట్సాప్ లో ప్రస్తుతం నారా లోకేష్ కి నోటీసులు వెళ్లాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సమావేశంలో రెడ్ బుక్ గురించి కొన్ని వ్యాఖ్యల బహిరంగ సభ వేదిక చేశారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ వేదిక చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదుగా ఏదైతే సిఐడి అధికారులు తీసుకున్న తర్వాత అంశానికి సంబంధించి వారంతా కూడా కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. కోర్టుకి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు విజయవాడలో. ఏదైతే దర్యాప్తు అధికారులు బెదిరించే విధంగా నారా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని వాళ్ళు ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టులో కూడా వేశారు. నారా లోకేష్ ని అరెస్ట్ చేయాలి, ఈ విధంగా బెదిరిస్తున్నారు దర్యాప్తు అధికారిని, రెడ్ బుక్ పేరుతో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారని చెప్పి ఏదైతే వీరంతా సిఐడి అధికారులు హైకోర్టులో అదేవిధంగా ఏసీబీ కోర్టులో కూడా 2 చోట్ల కూడా పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి, నారా లోకేష్ దగ్గర వివరణ తీసుకోమని చెప్పి నిన్న ఏసీబీ జడ్జి సిఐడి అధికారులను ఆదేశించారు. సిఐడి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు నిన్నటి నుంచి కూడా నోటీసులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ కి కొద్దిసేపటి క్రితమే వాట్సాప్ లో నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ నోటీసుల గురించి ఇంతకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నారా లోకేష్ స్పందించారు. నేను ఎవరు పేరు పెట్టి చెప్పలేదని, ఎవరైతే ఇల్లీగల్ గా ఏదైతే అక్రమంగా వ్యవహారాలు చేస్తున్నారో అటువంటి అధికారులనే నేను మాట్లాడానని, ఎవరిని కూడా ఉద్యోగుల పేర్లు పెట్టి కావచ్చు, పోలీసు అధికారుల పేర్లు పెట్టి నేను వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే కొంతమంది అధికారులు తమ స్వార్థం కోసం కింది అధికారులను బలిపశం చేస్తున్నారు. ఇటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేపొద్దున అధికారంలో వచ్చాక కూడా ఎవరైతే ఏదైతే ఇల్లీగల్ గా వ్యవహారాలు చేస్తున్నారో, ఎవరైతే అక్రమ పద్ధతుల్లో డిపార్ట్మెంట్ ను వాడుకుంటున్నారో వారికి మట్టికి తగిన విధంగా బుద్ధి చెప్తామని నారా లోకేష్ చెప్తున్నారు. ఇప్పటికి కూడా అదే మాటకి మేము కట్టుబడి ఉంటాం. ఎవరైతే న్యాయంగా చట్టబద్ధంగా పనిచేస్తున్నారో వారి గురించి పట్టించుకోము. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అధికార పార్టీకి అండగా నిలబడుతున్న అధికారులను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలము. ఏదైతే సిఐడిలో కూడా ఒకరిద్దరు అధికారులు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, వారి గురించి మాత్రమే రెడ్ బుక్ అనేది నేను మాట్లాడటం జరిగింది. రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో వీరికి ఎలా తెలుసు అని చెప్పి ఎదురు ప్రశ్న కూడా వేశారు. అవసరమైతే నోటీసులు వస్తే కనుక నేను తగిన సమాధానం ఇస్తానని కూడా లోకేష్ కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఆ కాసేపట్లోనే నారా లోకేష్ కి వాట్సాప్ ద్వారా నోటీసులు అయితే సిఐడి అధికారులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ నోటీసుల తర్వాత నారా లోకేష్ ఒక అఫిడవిట్ రూపంలో సిఐడి అధికారులకి ఏదైతే నోటీసులకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీసు సమాధానాన్ని కోర్టుకు కూడా సిఐడి అధికారులు తెలియపరుస్తారని చెప్పి మనకి తెలియవస్తుంది. ఏదైనా ఈ రోజు కొంత నారా లోకేష్ కి నోటీసులు జారీ చేయడం అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయం నుంచి కూడా తన నివాసానికి వెళ్లారు. టీడీపీ శ్రేణులంతా కూడా ఈ నోటీసులు జారీ చేయడం పట్ల మండిపడుతున్నారు. ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులను వదిలిపెట్టమని చెప్పి నారా లోకేష్ అయితే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ నోటీసులు జారీ రావడం పట్ల ఆ టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్. నారా లోకేష్ కి నోటీసులు పంపారు అధికారులు, సిఐడి అధికారులు. అయితే
ఏసీబీ అధికారులు వాట్సాప్లో లోకేష్కి ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ నోటీసులు పంపడం జరిగింది. రెడ్ బుక్ అంశానికి సంబంధించి తమని బెదిరిస్తున్నారంటూ కూడా అధికారులు ఏసీబీ కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం వాట్సాప్ ద్వారా నారా లోకేష్కి నోటీసులు జారీ చేశారు.